ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్లో అద్భుత బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. బౌలర్ ఎవరనేది చూసుకోకుండా ఎడాపెడా సిక్స్లు ఫోర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఎవడైతే నాకేంటంటూ పెద్ద పెద్ద బౌలర్లనే ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. మొన్న శుక్రవారం బర్షబార క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చితకబాదాడు. 8 ఫోర్లు 7 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్ తో ఆడిన ఆ ఇన్నింగ్స్ మ్యాచ్ దిశనే మార్చేసింది. వైభవ్ దూకుడుతో రాజస్థాన్ మరో 2 ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇన్నింగ్స్ తో వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను కొనియాడాడు. పవర్ ప్లే లో భువనేశ్వర్ 2 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చాడు. తొలి ఓవర్లోనే 2 ఫోర్లు బాదిన వైభవ్ 5వ ఓవర్లో వరుసగా 6లు ఫోర్లతో 17 పరుగులు సాధించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్ లో భువనేశ్వర్ బౌలింగ్ లోనే కాదు, జస్ప్రీత్ బుమ్రా, జోస్ హెజల్వుడ్ లాంటి టాప్ బౌలర్లను కూడా చితకబాదాడు. ముంబై మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో 5 బంతుల్లో 13 పరుగులు చేయగా అందులో 2 సిక్స్లు ఉన్నాయి. ఇక హెజిల్వుడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 19 పరుగులు సాధించి తన దూకుడును చాటుకున్నాడు. ఇది T20 ఫార్మేట్. వైభవ్ సూర్యవంశీ చిన్నవాడే అయినా అద్భుతంగా ఆడుతున్నాడు. చాలా పరిణితి చూపించాడు. వైభవ్ మా బౌలింగ్ లో ఇలా చితకొడతాడని అనుకోలేదు. 15 ఏళ్ల వయసులో ఇలా ఆడడం గొప్ప విషయం అంటూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు భువనేశ్వర్ కుమార్.